హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలంగాణ తేజస్విని ఓల్కాస్. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసేసి మన టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణ తాజా నోటిఫికేషన్ అని ఏదైతే ఆర్టికల్ వచ్చిందో దాని గురించి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నుంచి ప్రతి చిన్న ఎవ్రీ అప్డేట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చిన్న అప్డేట్ ఉన్న నేను ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కువ మోటివేట్ అవ్వడానికి ఉంటుంది. ప్లస్ నేను ఇంకా వీడియోస్ మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను ఇవ్వడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టుడే మనం ఈ యాజ్ ఇఫ్ టుడే వరకు వచ్చేసేసి మనకి కొన్ని తాజా నోటిఫికేషన్స్ పైన చిన్న న్యూస్ వస్తుంది. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ నుంచి ఇప్పటివరకు కొన్ని పోస్టులు అయితే మనకి కంప్లీట్ చేశారు, ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి 20,000 వరకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అండ్ మన టీఎస్పీఎస్సీ నుంచి మన డిఎస్సి ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో విద్యాశాఖలో వచ్చేసేసి టోటల్ 15,000 పోస్టులు రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉంది గవర్నమెంట్. అండ్ 3 ఏళ్లలో 52,000 పైగా పోస్టులను కూడా భర్తీ చేసిందనేసి నివేదికనిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖలో 12,000, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 4,000 చేంజ్ వరకు 4,000 పోస్టులు అనేటివి రిలీజ్ అయినాయి అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు మనం రిమైనింగ్ నోటిఫికేషన్స్ గురించి వదిలేస్తే మనం ఎక్కువగా మెయిన్ ఫోకస్ చేసింది టీఎస్ పోలీస్ దాని డిపార్ట్మెంట్ గురించి. మీకైనా నాకైనా అదే ఇంపార్టెంట్. సో దీంట్లో వచ్చేసేసి మనకి టీఎస్ పోలీస్ నోటిఫికేషన్ అనేది టీఎస్ఎల్పిఆర్బి నుంచి రిలీజ్ అవుతుంది. ఇది ఎవరైతే కంప్లీట్ టీఎస్ పోలీస్ నోటిఫికేషన్స్ గురించి అవగాహన లేదో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇది ఎవరికైతే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ కోసం నేను వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ తోటి కంప్లీట్గా టీఎస్ఎల్పిఆర్బి నుంచి చెప్పుకుంటూ వెళ్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో అండ్ ప్లీజ్ వాచ్ కంటిన్యూస్లీ. అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి మనకి 20,000 డిపార్ట్మెంట్లో పోస్టులు అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ని అదేవిధంగా కొనసాగించండి. ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే ఆర్టికల్స్ని బట్టి మనం డిసెంబర్లో నోటిఫికేషన్ అనుకున్నా కూడా డిసెంబర్లో కానివ్వండి, జనవరి ఫస్ట్ వీక్లో కానివ్వండి, డిసెంబర్ లాస్ట్ వరకు మోస్ట్లీ వస్తుంది అనేసి అంటున్నారు. అది కూడా మనకి ఏంటంటే టెనటివ్లీ వచ్చిన ఇన్ఫర్మేషన్లే తప్పించి పక్కా డిసెంబర్లో రిలీజ్ అవుతుందని మాత్రం ఎక్కడా లేదు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తోటన్నా మనం చదివితే ఇదే లాస్ట్ మన ఎక్స్పెక్టేషన్ అని అనుకున్నా కూడా సో డిసెంబర్లో ఒకవేళ వచ్చినా కూడా మనకి జనవరి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అది రిలీజ్ అయినా కూడా మనకి అట్లీస్ట్ 45 డేస్ ఉంటుంది. ఈ 45 డేస్ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసిన ఈ మంత్ నెక్స్ట్ మంత్ టైం కలిసేసి వస్తుంది. కొంచెం ప్రిలిమ్స్ వరకు మనం క్వాలిఫైయింగ్ మార్క్సే కాబట్టి అప్పటి వరకు గెట్ ఇన్ అవ్వచ్చు ప్రిలిమ్స్లో. దెన్ ఆఫ్టర్ మనకి ఈవెంట్స్ ఉంటుంది. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ వరకు ఈ ఈవెంట్స్ టు మెయిన్స్ వరకు ఇప్పుడైతే ఎవరైతే సబ్జెక్ట్ ఇంకా అవ్వలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ టైంలో కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మీరు రిమైనింగ్ సబ్జెక్ట్ అనేది కవర్ చేసుకుంటే మీకు మెయిన్స్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనం టీఎస్ఎల్పిఆర్బి అంటే ఏంటో చూద్దాము. టీఎస్ఎల్పిఆర్బి అని అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. ఇది టీఎస్ఎల్పిఆర్బి అంటారు. ఇది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టాన్ని అమలు చేసే సంస్థ లాంటిది. దీంట్లో ఏంటంటే వివిధ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళలో నుంచి ఫిల్టర్ని చేయడం, వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, మెయిన్స్, ప్రిలిమ్స్ అండ్ ఇది మన శరీర దారుఢ్య పరీక్షలు కానివ్వండి, వైద్య పరీక్షలు కానివ్వండి, ఇంటర్వ్యూస్, ఇలా మొదలైన ఎంపిక రౌండ్ల నిర్వహించడం దీని బాధ్యత అన్నట్టు. అండ్ దీంట్లో వచ్చేసేసి మనకి తాజాగా 2021, 2022లో చూసుకున్నట్టయితే ఈ టీఎస్ఎల్పిఆర్బి క్యాలెండర్లో చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్లో కూడా ఒకటి రీసెంట్గా పోస్ట్ రిలీజ్ చేశారు. మన ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఒక 8 పోస్టులు రిలీజ్ చేశారు. దానికంటే ముందు మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే పోస్టులు కూడా రిలీజ్ చేశారు. అవి ఒక 151 వరకు రిలీజ్ చేశారు. ఆ ప్రాసెస్లో ఉంది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ అప్కమింగ్లో వీటి తర్వాత 2021, 2022కి మాత్రం ఖచ్చితంగా 20,000 పోస్టుల వరకు రిలీజ్ అవ్వనున్నాయి.
టీఎస్ఎల్పిఆర్బి నుంచి 20,079 అనేసి మనకి ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఇవి మన ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నివేదిక కూడా ఇచ్చారు. ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి 20,079 పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేసి. సో ఖచ్చితంగా పీసీ అండ్ సివిల్ వచ్చేసి మన ఎస్ఐలు వచ్చేసేసి ఇన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారు. 20,000 అంటే అప్రాక్సిమేట్గా మనం ఒక 20K అంటే 20,000 పోస్టులు వేసుకున్నా కూడా 19,000 వరకు కానిస్టేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్లో 670 లేకపోతే 760 వరకు మనకి ఎస్ఐ పోస్టులు అనేవి గెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా టెంటేటివ్లీ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ఏదైతే ఆర్టికల్స్లలో వచ్చాయో ఆర్టికల్స్ అన్నిటి నుంచి గ్యాదర్ చేసి నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చూశాను ఫ్రెండ్స్. ఆ ఆర్టికల్స్లలో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు మాత్రం 600 టు అప్రాక్సిమేట్లీ మనం ఈ పైన క్యాలిక్యులేషన్స్ వేసుకోపోయినా 600 to 700 వరకు ఎస్ఐ పోస్టులు రిలీజ్ అవ్వబోతున్నాయి. అండ్ 19,000 వరకు కానిస్టేబుల్ పోస్టులు. మీరు గమనించినట్లయితే ఇది భారీ నోటిఫికేషన్ అనే అనుకోవచ్చు మనం. ఒకవేళ 19,000 పోస్టులు రిలీజ్ అవుతే మాత్రం ఇది భారీ నోటిఫికేషన్. ఎందుకంటే మనకి లాస్ట్ టైం కూడా చూసుకున్నట్లయితే 10,000 పోస్టులే రిలీజ్ అయ్యాయి. కానీ ఈసారి మాత్రం 19,000 అంటే ఇది పెద్ద నోటిఫికేషన్. సో ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఆపకండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే కానిస్టేబుల్ అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు దీనికి. సో వాళ్ళు కూడా ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఫ్యాషన్ ఉండేసేసి ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇప్పటి నుంచి చదివితే దే విల్ డెఫినెట్లీ గెట్ ద పొజిషన్. అండ్ మనకి ఈ కానిస్టేబుల్ పోస్టులలో ఎన్నైతే ఈ 20,079 వరకు ఎక్కడ ఖాళీ పొజిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి అనేసి ఏదైతే నివేదిక ఇచ్చారో ఆ నివేదిక ప్రకారం చూసుకుంటే ఎస్సీటీ పీసీ కానిస్టేబుల్స్ వచ్చేసేసి మన ఎస్సీటీ సివిల్ దాంట్లో వచ్చేసేసి 7,764 వరకు ఖాళీ ఉన్నాయంట. నెక్స్ట్ ఏఆర్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి ఫ్రెండ్స్ 6,683 పోస్టులు ఖాళీ ఉన్నాయంట. అండ్ ఇంకొకటి వచ్చేసేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది తెలంగాణ డిపార్ట్మెంట్కి సంబంధించి. దాంట్లో పీసీలు వచ్చేసేసి 561 ఖాళీ పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సిపిఎల్ ఇందులో ఓన్లీ ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్కే ఉంటుంది. దీంట్లో వచ్చేసేసి 53 పొజిషన్స్ ఉన్నాయంట ఖాళీ. అండ్ నెక్స్ట్ టీఎస్ఎస్పీలో నుంచి 3,874 పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి నివేదిక ఇచ్చారు. అండ్ ఏదైతే డిజాస్టర్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఫైర్ డిపార్ట్మెంట్ దాంట్లో వచ్చేసేసి టోటల్ 168 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ జైల్స్ మరియు కరెక్షన్స్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో వార్డర్స్ వచ్చేసేసి ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి దాంట్లో 186 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. మళ్ళీ దీంట్లో వచ్చేసి జైల్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి ఉమెన్ కేటగిరీ ఉంటుంది. దీంట్లో 35 ఉమెన్ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లో వచ్చేసేసి టోటల్ 221 వరకు ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మనకి ఏంటంటే 19,454 వస్తుంది. సో కానిస్టేబుల్ అనేటివి 19,454 అనేది డిపార్ట్మెంట్కి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 19,454లో అంటే మనకి 19,000 వరకు వేసుకున్నా కూడా వాళ్ళు ఈ పోస్టులు అనేటివి ఫిల్ చేయడానికి ఆలోచిస్తున్నారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా ఈ టోటల్ ఎంటీ ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ వాటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ చేస్తారు. సో ఇది మన పీసీలో ఉన్న పొజిషన్స్ ఏవైతే ఎంటీ పొజిషన్ ఉన్నాయో అవి గవర్నమెంట్కి ఇచ్చారో ఆ లిస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్పాను. మనకి ఇంకొక ఆర్టికల్లో ఇంకా ఏమొచ్చిందని అంటే ఎస్ఐలో ఎన్ని పొజిషన్స్ ఖాళీ ఉన్నాయనేది ఒకటి వచ్చింది. దాంట్లో వచ్చేసేసి మనకి ఎస్సీటీ ఎస్ఐలో సివిల్ వచ్చేసేసి సివిల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసేసి ఇది మెన్కి ఉమెన్కి ఉంటుంది. దీంట్లో 368 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. అండ్ ఏఆర్ పొజిషన్లో వచ్చేసేసి 129 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట ఫ్రెండ్స్. అండ్ ఈసారి ఏంటంటే డిజాస్టర్ దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్లో పొజిషన్స్ ఏం ఖాళీ లేవు. సో వాటిలలో పోస్టులు మనం తక్కువనే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, 1 or 2 అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. డిప్యూటీ జైలర్స్ కూడా ఏం లేవు, ఆల్రెడీ ఖాళీలు ఏం లేవు దాంట్లో. అండ్ నెక్స్ట్ టీఎస్ఎస్పీ నుంచి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కే ఉంటుంది. ఇది కూడా ఎస్ఐలకి 112 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. సో టోటల్ వచ్చేసేసి 625 పొజిషన్స్ ఎస్ఐ దాంట్లో ఖాళీ ఉన్నాయి. సో అన్ని ఆర్టికల్స్ ఫైనలైజ్ చేయంగా ఒక 625 అంటే ఎగ్జాక్ట్గా మనం ఈ పైన 25 చూసేసుకున్నా కూడా అప్రాక్సిమేట్లీ ఒక 600 ఎస్ఐ పొజిషన్స్ అయితే ఈసారి రిలీజ్ చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది.
సో ప్రీవియస్ నోటిఫికేషన్స్ చూసినట్లయితే వాటితో ఇది కంపేర్ చేసుకుంటే మనకి ఇది భారీ నోటిఫికేషన్ అనే అనుకోవచ్చు. సో ఈ భారీ నోటిఫికేషన్ అనే కాదండి, ఈ భారీ నోటిఫికేషన్కి తగ్గట్టుగా భారీ కాంపిటీషన్ కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళీ ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా రిలీజ్ అంటే సబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఆ ఫ్యాషన్ తోటి ఉంటారో వాళ్ళందరిది చాలామంది ఉన్నారు. మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, ఇవన్నిట్లలో చూస్తున్నాము ఎంత కాంపిటీషన్ ఉందో. సో గట్టిగా ట్రై చేయండి. ఇంకా అదేవిధంగా మళ్ళీ ఇంకా మన రిమైనింగ్ డ్రైవర్ కమ్యూనికేషన్స్, ఇది మన ఐటీకి సంబంధించి వాటిలలో కూడా ఖాళీలు ఉన్నాయంట ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసేసి మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ దాంట్లో వచ్చేసేసి ఈ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐస్ ఉంటారు కదా, వాళ్ళలో పొజిషన్స్ వచ్చేసేసి 142 ఎంటీ పొజిషన్స్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి క్యాడెట్ ట్రైనీ పోస్టులు ఉంటాయి కదా, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి ఇది జస్ట్ ఓన్లీ ఫర్ మెన్కే ఉంటుంది. దీంట్లో వచ్చేసేసి 19 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎవరైతే డ్రైవర్స్ ఉంటారు కదా, పోలీస్ కానిస్టేబుల్స్, వాళ్ళలో వచ్చేసేసి 70 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి మెన్ అండ్ ఉమెన్ ఏదైతే ఉంటారో ఈ ఓన్లీ ఫర్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసేసి 29 పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి అని అన్నారు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ బ్యూరో వాళ్ళు వచ్చేసేసి దీంట్లో ఉమెన్ అండ్ మెన్ కేటగిరీలో 26 పొజిషన్స్ ఖాళీ ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ ప్రస్తుత సంవత్సరానికి 2021-22 దానికి చివరి నాటికి కూడా పోలీస్ బలగాలను భర్తీ చేయడానికి తాజాగా 20,079 పోస్టులను రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉంది. సో డిసెంబర్లో మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణ పోలీస్ శాఖ నుండి ఎస్ఐ మరి కానిస్టేబుల్ వ్యక్తుల కోసం వచ్చేసేసి 20,079 అని అంటే అది నార్మల్ అది కాదు మనకి. కాబట్టి అందరూ బాగా చదవండి, మంచి ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ కానివ్వండి. దీంట్లో వచ్చేసేసి సో వచ్చేసేసి ఈ ఎగ్జామ్స్ మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్, మన ప్రిలిమ్స్ ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, ఈ 3 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు మన ఎస్ఐ పొజిషన్స్కి. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్స్కి చూసుకున్నట్లయితే ఓన్లీ వాళ్ళకి సేమ్ ప్రొసీజర్లో ఉంటుంది, బట్ మార్క్స్ ఒకటే తక్కువ ఉంటుంది. ఈ ప్రొసీజర్లో వచ్చేసేసి మనకి ప్రిలిమ్స్ అయిపోయాక ఒక 35 to 40 డేస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ కూడా వచ్చేసేసి మనకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ ఇవన్నిటి వాటిలలో కూడా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అక్కడ దానికి సంబంధించి వాళ్ళ గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసేసి మనకి పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో ఎస్పెషల్లీ ఉమెన్కి వచ్చేసేసి 33% అనేది మహిళలకి రిజర్వ్ చేయబడి ఉంటుంది. సో ఫ్రెషర్స్ కానివ్వండి, అనుభవజ్ఞులైన అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, వాళ్ళ అభ్యర్థుల సౌలభ్యం కోసం రాబోయే నోటిఫికేషన్స్లలో కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది చూడాలి ఒకసారి మనం. మ్యాక్సిమం అయితే 33 ఇయర్స్ వరకు అని అంటున్నారు. నేను ఇప్పటివరకు అన్ని ఆర్టికల్స్లో చూసిన వరకైతే 33 వరకు రావచ్చు ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇయర్స్. ఒక్కవేళ అంతకంటే తగ్గుతుందనేసి అయితే నేను అనుకోవట్లేదు, బట్ లెట్ అస్ సీ. నేనైతే ఇది నార్మల్గానే చెప్పాను, బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్. అండ్ ఫ్రెండ్స్ దట్టు ఏంటంటే ఒక ఆర్టికల్లో ఉంది, దాని గురించి అని చెప్పాను నేను. 33 ఇయర్స్ వరకు ఉండొచ్చు మ్యాక్సిమం అనేసి అని అంటున్నారు. ఎందుకంటే మనకి లాస్ట్ నోటిఫికేషన్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకు నోటిఫికేషన్కి కొంత గ్యాప్ అనేది చాలా గ్యాప్ వచ్చింది. సో ఎవరైనా సరే నిరుద్యోగులే కదండి. దాంట్లో ఏంటంటే జస్ట్ వాళ్ళ ఇయర్కి సంబంధించి చాలామంది నిరుద్యోగులు వాళ్ళ ఇయర్స్ లాస్ట్ టైం కూడా మనం ఒకటి చూసుకోవచ్చు. లాస్ట్ టైంలో కూడా 2019 అప్పుడు 18 అప్పుడు మనకి ప్రిలిమ్స్ అయిపోయాక ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి డిసెంబర్లో అన్నారు. డిసెంబర్లో రాలేదు ఈవెంట్స్, డిసెంబర్లో కాలేదు. తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ కూడా ఏంటంటే ఈ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళు గొడవ చేశారు. గొడవ చేసేసినప్పుడు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 1 or 2 ఇయర్స్ ఏమో ఎక్స్టెండ్ చేశారు. దాని గురించి అని ఈవెంట్స్ కూడా లాస్ట్ టైం పోస్ట్పోన్ అయ్యాయి తర్వాత 2 months తర్వాత మళ్ళీ పెట్టారు. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే 33 ఇయర్స్ వరకు వెళ్తుంది అనేసి అని అంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్కి 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కోర్ వస్తే డెఫినెట్లీ దే విల్ గెట్ ఏ పొజిషన్ అన్నట్టు. అండ్ ఎవరైనా సరే ఈ తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ తెలంగాణలోనే జాబ్స్ అనేది వస్తాయి.
సో, మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే టీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో ఏంటంటే 2021 కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులకి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కనిష్ట వయో పరిమితి 18 సంవత్సరాలు దాటి ఉండాలి. మరి గరిష్ట వయో పరిమితి మాక్సిమం వచ్చేసేసి పోస్ట్‌ని బట్టి డిక్లేర్ అవుతది. సో, నెక్స్ట్ వచ్చేసేసి వాళ్ళు వచ్చేసేసి రిజర్వ్డ్ అభ్యర్థులకు మాత్రం గరిష్ట వయోపరిమితి అనేది సడలింపు వర్తిస్తుంది. హోమ్ గార్డ్స్కి వచ్చేసేసి 40 ఇయర్స్ వరకు ఉండాలి. 40 ఇయర్స్ వరకు హోమ్ గార్డ్స్కి ఉంటుంది. సో, వీళ్ళ ఎలిజిబిలిటీస్ వచ్చేసేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 10th లేదా 10th కాదండి 12th పాస్ అయి ఉండాలి. ఎస్ఐకి అయితేనేమో పీసీకి అయితేనేమో 12th వరకే ఓకే. అండ్ ఎస్ఐకి అయితే మాత్రం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం ముందు ఇందాక చెప్పుకున్నట్లే దీంట్లో ఏ విధంగా ఫిల్టర్ చేస్తారు, ఏ విధంగా క్యాండిడేట్ని తీసుకుంటారు డిపార్ట్మెంట్లోకి అనేది దీంట్లో కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్లో వచ్చేసేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో ఏంటంటే మనం హైట్ చెక్ చేస్తారు. ఇవి హైట్, వెయిట్, ఏదో వెయిట్ అవసరం లేదండి, ఈసారి మాత్రం వెయిట్ ఏం తీసుకోరు. లాస్ట్ టైం కూడా వెయిట్స్ ఏం తీసుకోలేదు. అంతకుముందు ప్రీవియస్గా 2011 అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రం వెయిట్ కూడా గెయిన్ క్యాలిక్యులేట్ చేశారు అనేసి అని అన్నారు. బట్ ఇది ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు లాస్ట్ 3 నోటిఫికేషన్స్ నుంచి అయితే మనకి లేదు. సో, మన హైట్ ఒకటైతే చెక్ చేస్తారు ఖచ్చితంగా. అండ్ జెంట్స్కి అయితేనేమో చెస్ట్ ఇదంతా అవన్నీ చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మన రన్నింగ్ కానివ్వండి, 100 మీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఉంటుంది. గర్ల్స్లలో ఈ 3 ఉంటుంది. ఓన్లీ సివిల్ డిపార్ట్మెంట్కి ఏది ఉంటే ఓన్లీ బెస్ట్ ఆఫ్ 2 ఈవెంట్స్ని తీసుకుంటారు వాళ్ళు. మన ఏఆర్ కానివ్వండి, రిమైనింగ్ ఎస్ఐలకైతే అది ఉమెన్స్ కేటగిరీలో 100 మీటర్స్ ఒకటి, ఇంకా రిమైనింగ్ 2 గేమ్స్ 100 మీటర్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ లాంగ్ జంప్ కానివ్వండి, షార్ట్ పుట్ కానివ్వండి, ఈ రెండిట్లలో ఆప్షన్గా బెస్ట్ 1 తీసుకుంటారు సివిల్ ఎస్ఐకి మాత్రం ఉమెన్ కేటగిరీలో. అదే ఒకవేళ ఏఆర్ మన ఈ రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికైతేనేమో 3 ఈవెంట్స్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సివిల్కి మాత్రం ఏవైనా 2 క్వాలిఫై అయినా ఓకే. ఒకవేళ 3 క్వాలిఫై అయితే బెస్ట్ ఆఫ్ 2, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి గర్ల్స్కి 800 మీటర్స్ అనేది ఉండదు. 100 మీటర్స్ వచ్చేసేసి దట్టు 20 సెకండ్స్ ఇస్తారు టైం. అండ్ ఇది మన షార్ట్ పుట్ వచ్చేసేసి, మన లాంగ్ జంప్ వచ్చేసేసి 2.50 ఉంటుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ పుట్ ఉంటుంది. ఈ షార్ట్ పుట్ కూడా 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ 3 క్యాలిక్యులేటర్స్ అయిపోయాక మెయిల్ వాళ్ళకి వచ్చేసేసి 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. వీళ్ళకి 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఓకేనా. ఈ 5 కేటగిరీస్ వాళ్ళు సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. వీటిల్లో కూడా వాళ్ళకి మెరిట్ చూస్తారు. ఆ మెరిట్ని బట్టి కూడా డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి డిఫరెంట్ పొజిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ మన చివరిగా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక పర్సనల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో అయిపోయాక వాళ్ళకి మెడికల్ చెకప్ అనేది ఉంటుంది. మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్లో ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి వాళ్ళకి ఫిట్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. అది కూడా వాళ్ళు చేస్తారు. అండ్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏంటంటే మన పర్సనల్ బ్యాక్గ్రౌండ్, అంటే మనం ఏదైనా కేసులలో ఉన్నామా, ఇట్లాంటి కొంచెం చిన్న ఇష్యూస్ వల్ల ఏదైనా కేసు అవ్వడం, మన పోలీస్ స్టేషన్లో మన నేమ్స్ ఉన్నాయా, మన ఇల్లు, అవన్నీ కొంచెం ఏంటంటే చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు, గ్యాదర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇవైతే చెప్పాం కదా, బాయ్స్కి వచ్చేసేసి ఫ్రెండ్స్ ఇందులో వాళ్ళ హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్ అట్లా ఉండాలి. చెస్ట్ వచ్చేసేసి 86.3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. అంటే ఎవరైతే ఉమెన్ కేటగిరీ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసేసి 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ మన గిరిజన ప్లేసెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, గ్రామీణ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్నట్లయితే టీఎస్పిఎల్ఆర్బిలో శాలరీస్ ఏ విధంగా ఉంటాయి.
ఈ శాలరీస్ వచ్చేసేసి పోలీస్ కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఒక ఎస్పీ వరకు శాలరీస్ ఎలా ఉంటాయనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. వాళ్ళ పే స్కేల్, గ్రేడ్ పే ఎలా ఉంటుందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ నుంచి తీసుకున్నట్లయితే పోలీస్ కానిస్టేబుల్కి ఫస్ట్ 15,000 శాలరీ ఉంటుంది. దానిపైన ఎక్స్ట్రా అమౌంట్ ఒకటి ఉంటుంది, ఏదైతే గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడ్ పే ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్స్కి బేసిక్ పే శాలరీ వచ్చేసేసి 20,200 ఉంటుంది. ఎస్ఐకి వచ్చేసేసి 34,800 ఉంటుంది. అండ్ వచ్చేసేసి డిఎస్పీకి వచ్చేసేసి శాలరీ 39,300 వరకు ఉంటుంది. ఎస్పీకి వచ్చేసేసి 1,09,203 రూపీస్ అనేది వాళ్ళ శాలరీస్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మన శాలరీస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్పీ, ఎస్పీ, ఈ విధంగా శాలరీస్ అనేది బేసిక్ పే అని చెప్పాను నేను. అండ్ దీనిపైన గ్రేడ్ పే వాళ్ళకి అవి అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి మన దీంట్లో వచ్చేసేసి తెలంగాణ పోలీస్ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. సో కంప్లీట్ వీడియో అనేది మొత్తం A to Z అనే ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్ దీంట్లో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసేసి ఫామ్ మనం అప్లై చేయడానికి మనకి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. పోస్ట్ని బట్టి ఉంటుంది. 400 నుంచి 1,000 వరకు క్యాస్ట్ వైజ్గా పోస్ట్ని బట్టి ఉంటాయి కాబట్టి 400 to 1,000 వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ 2021లో ఏంటంటే మనం ఎలా అప్లై చేసుకోవాలని అంటే ఒకటి పోర్టల్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంతకుముందు మనం చెప్పుకున్న TSLPRB ఉంది కదా, దాంట్లో ఉంటుంది. ఆ పోర్టల్లో మనం HTTPSS అని కొట్టేసేసి స్లాష్ ఇచ్చి అది మన www.tslprb.in అని కొట్టినా, లేకపోతే www.tspolice.gov.in అని కొట్టినా కూడా మనకి ఒకటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్లో ఆ అధికారి నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేసి మనం ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చేయాలి. దాని ద్వారా మనం ఏదైతే అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ మనం అప్లికేషన్ ఫీ అనేది మన క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా మనం పే చేయాలి. ఇది చేసే ముందు కూడా మనం అన్ని డీటెయిల్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి, రీచెక్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మన అప్లికేషన్ కంప్లీట్ అయ్యాక మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని హార్డ్ కాపీ పెట్టేసుకుంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కానివ్వండి, వాటి అప్పుడు కానీ మనకి ఉపయోగపడుతుంది. మన నుంచి కాకపోయినా కూడా ఒకవేళ మీరు మీ సేవా కేంద్రం నుంచి కానీ ఇంటర్నెట్ సెంటర్స్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీని మీద మనం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక కంప్లీట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేసే ఈ ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి, వాటి ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో వచ్చేసేసి ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ వచ్చేసేసి కంప్లీట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్లో ఏంటంటే టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 1 మార్క్ చొప్పున 200 మార్క్స్ ఇస్తారు. 200 మార్క్స్లో ఈ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు, 1 క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ టోటల్ డ్యూరేషన్ వచ్చేసేసి 3 hours ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసేసి 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 1 hour 1 మార్క్ ఫర్ 1 క్వశ్చన్ అండ్ 3 hours డ్యూరేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిలిమ్స్ అయిపోయాక మనకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈవెంట్స్ గురించి అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసేసి మనకి మెయిన్స్ ఎగ్జామ్ కదా ఫ్రెండ్స్. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 1 సెకండ్ ఫ్రెండ్స్. మెయిన్స్లో వచ్చేసేసి మన ఎస్ఐ పొజిషన్కి అయితేనేమో 400కి 2 పేపర్స్ ఉంటాయి. 200 మార్క్స్. పేపర్ 1 వచ్చేసేసి జిఎస్ ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసేసి మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్లో వచ్చేసేసి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, ప్లస్ రీజనింగ్ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో వచ్చేసేసి కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్ ఒకటి ఉంటుంది. టోటల్ మ్యాథ్స్కి సంబంధించి మనకి 200 మార్క్స్ వరకు ఉంటుంది. ఓన్లీ జిఎస్ పార్ట్ నుంచి 200 ఉంటుంది. జిఎస్ అని అంటే దీంట్లో వచ్చేసేసి మన 200 మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 200 మార్క్స్ నాట్ ఓన్లీ ఫర్ జనరల్ స్టడీస్. అండ్ దీంట్లో వచ్చేసేసి మనకి జనరల్ స్టడీస్లోనే ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, అంటే బేసిక్ గ్రామర్లో ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ 100 మార్క్స్కి
తెలుగు పేపర్ ఉంటుంది. అండ్ ఇంకొక 100 మార్క్స్కి వచ్చేసేసి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ క్వాలిఫై మార్క్స్ పెట్టారు. లాస్ట్ టైం ఇంగ్లీష్ తెలుగులో క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టారు. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ లో ఈ 2 ఎగ్జామ్స్లో మనం క్వాలిఫై అయితే అప్పుడు మనం మెయిన్ పేపర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మనం దీంట్లో పోయినామని అంటే మాత్రం మన పేపర్ అనేది మెయిన్స్లో మనం వ్యాలిడ్ అవ్వనట్టే. సో ఈ 400 మార్క్స్ 200లో వచ్చేసేసి దీంట్లో మన ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, అండ్ యాన్షియంట్ హిస్టరీ ఉంటుంది, అండ్ మోడ్రన్ హిస్టరీ ఉంటుంది, అండ్ వచ్చేసేసి మన పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ యాన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడ్వైల్ హిస్టరీ ఒకటి ఉంటుంది. ఆధునిక భారతదేశ చరిత్ర, ఇంకొకటి వచ్చేసేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉంటాయి. ఈ 3 ఉంటాయి దీంట్లో వచ్చేసేసి. దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసేసి ఎథిక్స్, ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ యాప్టిట్యూడ్ మనకి మ్యాథ్స్లో 200 మార్క్స్ వచ్చేసేసి యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసేసి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. వీటన్నిటి కలిపి మ్యాథ్స్లో 200 మార్క్స్. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కలిపితే 200 మార్క్స్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే మనం భయపడాల్సింది ఏం లేదు. సో ఈజీగా గెట్ ఇన్ అవుతారు ఫ్రెండ్స్. ఇది నేనేంటంటే ఎగ్జామ్ ప్రొసీజర్కి సంబంధించి, మార్క్స్కి సంబంధించి, అప్లికేషన్ గురించి కూడా నేను ఓవరాల్గా ఇట్లా ఉంటుంది అనేసి చెప్పాను. ఓవరాల్గా అవుట్లుక్ ఇచ్చాను అంతే. సో దీని గురించి బ్రీఫ్గా నేను నెక్స్ట్ వీడియోస్, అది ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను నెక్స్ట్ వీడియోస్ మీకు వాటి గురించి కంప్లీట్ బ్రీఫ్గా సపరేట్గా ఒక్కొక్క మ్యాటర్కి దానికి సంబంధించి వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ దీని తర్వాత మెయిన్స్ అయిపోయింది అనుకోండి. ఈ మెయిన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి అప్పుడు మెయిన్స్లో క్వాలిఫై అయితే మనకి మెడికల్ టెస్ట్ డేట్ ఇస్తారు. మెడికల్ టెస్ట్ డేట్ అయిపోయాక, ఈ మెడికల్ టెస్ట్ అయిపోతుంది కదా, మెడికల్ టెస్ట్ అయ్యాక మనకి నెక్స్ట్ వచ్చేసేసి పర్సనల్ ఇంటర్వ్యూకి ఒకటి తీసుకుంటారు. అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అని అంటే జస్ట్ ఇదే వెరిఫికేషన్ ఉంటుంది. మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. అది దానికి పెద్దగా మనకి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఇది పెద్దగా ఏముండదు. ఎందుకంటే ఏదైనా మన కేసులు ఉండేసేసి మనకి మన నేమ్ పోలీస్ స్టేషన్స్లో అట్లా చెప్పాను కదా, ఆ విధంగా ఉంటే ఇక్కడ మనకి రిమార్క్ వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెడికల్ టెస్ట్లో ఫిట్ అయిపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇక్కడికి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనకు ఒక ఇంటిమేషన్ డేట్ ఇస్తారు. ఆ ఇంటిమేషన్ డేట్లో అందరు గ్యాదర్ అవ్వాలనేసి పిలుస్తారు. అప్పుడు డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళాల్సి ఉంటుంది. మనము ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారో అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక మనకంటూ ఒక ఈ సర్టిఫికేట్స్ అన్నీ, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ ఈ ఆఫీస్లో ఇచ్చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫీస్లో ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక డేట్ అనేది ఇస్తారు. అందరు అక్కడికి వెళ్ళేసేసి అక్కడ నుంచి వేసేసి వాళ్ళు ఒక బస్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేసినాక అక్కడ నుంచి మనం టీఎస్ఎల్పిఆర్బికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళే. ఇక్కడ నుంచి మనకి ట్రైనింగ్ సెషన్ అనేది టీఎస్ఎల్పిఆర్బి ఏదైతే ఉందో మనకి టీఎస్పిఏ మన అప్ప ఉంది కదా, అప్ప జంక్షన్లో ఈ ఎస్ఐలకి కానివ్వండి, కానిస్టేబుల్స్కి ఏంటంటే రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. ఎస్ఐలకు మాత్రం ఖచ్చితంగా అప్పలో మనకి ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ సెషన్లో నాట్ ఓన్లీ ట్రైనింగ్ సెక్షన్, దే విల్ కండక్ట్, మనకు అక్కడ కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ కూడా మనం చదవాలి. లా అండ్ ఆర్డర్కి సంబంధించి వీటి గురించి క్లాసెస్ ఉంటాయి. అక్కడ కూడా మనకి ఎగ్జామ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నిటిని మనం ఈక్వల్గా చేయగలుగుతాము. ఇక్కడ ఇంత కాంపిటీషన్ అనేది తట్టుకొని పోయినప్పుడు అట్లీస్ట్ 600 మెంబర్స్లో మనం క్వాలిఫై అవ్వలేము. అక్కడ కూడా క్వాలిఫై అవుతాము. అక్కడ కూడా మంచి పొజిషన్ వస్తుంది. అక్కడ కూడా ఫస్ట్ క్యాడర్లో ఉంటాము. సో అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. at the same way me too. And ఫ్రెండ్స్, ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆపకండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటే నాది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్క టాపిక్ సంబంధించి కంప్లీట్ వీడియో ఏదైతే ఉందో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్. అండ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.